హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే రాశిలోనే బుధుడు ప్రవేశిస్తారు మాసాంతానికి. ఇప్పుడు ద్వితీయంలో ఉన్నారు. అద్భుతమైన యోగం. ద్వితీయంలో ఉన్నారు. అదే ద్వితీయంలో శుక్రుడు గురుడు కూడా ఉన్నారు. తృతీయంలో కేతు ఉన్నారు. అలాగే
ఈ చంద్రుని యొక్క స్థితి సప్తమంలో ఉండి అలరిస్తోంది. ఇంచుమించుగా 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటుంది. ఓకే. అంటే వీరికి శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుభకార్యాలలో వీళ్ళు ప్రవర్తించుకునేది, అన్ని ముఖ్య పాత్ర పోషించుకునేది ఇవన్నీ ఉంటాయి. వీరికే వివాహం కావాల్సి ఉన్నా కూడా వివాహం కుదురుతుంది. ధనయోగాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, విద్య బాగుంటుంది, కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. మామూలు విషయం కాదు. కుటుంబం బాగుండడం అంటే కుటుంబంలో చక్కటి అభివృద్ధి కనిపించడము, ఐకమత్యం ఉండడము, అలాగే కుటుంబ సభ్యులకి శుభ శ్రవణం ఉండడము, ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరడం, అలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా సరే మనం చెయ్యగలము అనేటటువంటి ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఒక సహకారంతో పనులు ప్రారంభించుకొని విజయావకాశాల బాటలో ఉంటారు. అంత అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. ఓకే. అలాగే ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎంత కష్టపడుతూ ఉన్నారో వీరు, అదంతా కూడా వీరికి ఫలితం కనిపించే విధంగా ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పచ్చు. అమ్మ, వీరి రాశిలో నెల ఎండింగ్కి వచ్చేలోపు ఏమైనా మార్పులు కనిపించే ఛాన్స్ ఉందంటారు? మార్పులు, రవి మారుతున్నారు, ద్వితీయంలోకి వస్తున్నారు, రాశిలోకి బుధుడు వస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలోకి శుక్రుడు వెళ్తున్నారు. శుక్రాచార్యుల వల్ల పెద్దగా మార్పులు లేవు. ఓకే. నవమ స్థానంలోకి చంద్రుడు వెళ్తున్నారు. అది కూడా పెద్ద మార్పు ఏమీ లేదు. కానీ రాశిలోకి బుధుడు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, రాశిలో బుధుడు కలహాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ రాశ్యాధిపతే బుధుడు అవుతూ ఆయన 1వ స్థానానికి, చతుర్థ స్థానానికి అధిపతి అవుతూ ఈ తనుభావంలోనే ఉండడం చేత, అది స్వస్థానం అవ్వడం చేత భద్రమహాపురుష యోగం అనేటటువంటి ఒక యోగం ఏర్పడుతుంది. ఓకే. దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ధనయోగాలు కూడా చాలా బాగున్నాయి కదా. గురు శుక్ర కలయిక, అలాగే బుధుడు కూడా కొన్ని రోజులు కలిసి ఉంటున్నారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి స్థితి ఉండి ఈ భద్రమహాపురుష యోగం కూడా బాగా పనిచేసి వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు. అనుకోని విధంగా స్వగృహ నిర్మాణం కానీ, లేదా కొనుగోలు కానీ, స్థిరచరాస్తుల వృద్ధి కానీ, ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది మిథున రాశి వారికి. అమ్మ, మరి వీళ్ళు ఏదైనా ఇష్ట దేవతని కానీ, లేకపోతే వాళ్ళ వంశ దేవతని కానీ అలా కొలిస్తే మంచిదంటారా? ఎలా అంటేనండి, నవమ స్థానంలో రాహు గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా పితృవర్గ రీత్యా ఏదైనా కొంచెం నల్ల నువ్వులు దానం వదిలేయడం ఇలాంటివి చేస్తే గనక కొంచెం ఉపశమనంగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్తాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి విష్ణు సహస్రనామం చేసుకోవాలి. ఇంకా మరింత ప్రశాంతత వస్తుంది.